యేసు ప్రభు సిలువలో ఆయన మరణిస్తానికి ముందుగానే మొత్తానికి 7 సార్లు ఆయన రక్తం చిందించబడతాం. ఎక్కడ? యెషయా 53:5 ఒకసారి చదువుదామండి. మన అతిక్రమం బట్టి అతడు ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. అతడు పొందిన దెబ్బల చేత మనకి ఏం కలిగిందంట? స్వస్థత. ఎమోషనల్, ఫిజికల్, స్పిరిచువల్. ఈరోజు కొంతమంది శరీరంలో స్వస్థత కావాలి, యేసు గాయాల ద్వారా స్వస్థత ఉంది. నమ్ముతున్నారా? ఈరోజు మనసులో నెమ్మది లేదు. చాలామంది బహిరంగంగా చక్కగా ఉన్నారు, యు ఆర్ ఫిట్ అండ్ గుడ్, బట్ ఎమోషనల్లీ యు ఆర్ వూండెడ్ సో మచ్. ఎస్, దెర్ ఇస్ హీలింగ్. అట్ ద సేమ్ టైమ్ స్పిరిచువల్లీ డెడ్. ఎస్, దెర్ ఇస్ హీలింగ్, రిజరెక్షన్. యేసు గాయాల ద్వారంగా స్వస్థత ఉందండి. ఎందుకంటే యేసు ప్రభు గాయాల ద్వారంగా అనేటప్పుడు మనం చూస్తాము, ఆయనకి ఎన్ని దెబ్బలు కొట్టారో చెప్పండి చూద్దాం. 39 దెబ్బలు కొట్టారంట. ఎలా కొట్టారు? కొరడా. ఆ కొరడా చూసినప్పుడు అది కేవలం తాడులు తోలులు కాదు, కానీ పెద్ద పెద్ద తోలులు, ప్యూర్ థిక్ హార్డ్ లెదర్. ఆ లెదర్కి ఏముంటుందంటే స్టార్టింగ్లో ఈ ఇరిగిపోయిన కత్తులు, ఈటల్లో మిరిగిన మొక్కలు, రాళ్ళు, షార్ప్ 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 ఆబ్జెక్ట్స్ అన్నీ కట్టి ఉంటాయంట. అది తోలుల్లో ఎంగ్రేవ్ చేసి వేసి కొడితే సర దిగిపోతుంది. అదే సమయంలో ఇంకొక రకం కొరడాలు కూడా ఉంటాయంట, పెద్ద తాడులు ఉంటాయంట. దాని ఎడ్జస్ట్లో ఈ కత్తుల్ని చిన్న చిన్నగా పెట్టి ఇలాగ వేసి ఇలా లాగుతారంట. వేసే దెబ్బకి కత్తి దిగుతుంది, లాగే దెబ్బకి కత్తి బయటకు వస్తుంది. యేసు ప్రభు సిలువ మీద చావాలంటే నేరుగా ఆయన సిలువ మీద చచ్చిపోయి వెళ్ళిపోవచ్చు కదా. వచ్చాడా సిలువ మీద, సిలువ వేయబడ్డా, చచ్చిపోయాడా, పాతి పెట్టారా, అయిపోతుంది కదా. ఇదిగో 39 దెబ్బలు. యేసు ప్రభుకి మీకు తెలుసో లేదో చరిత్ర ప్రకారం వాక్యంలో కూడా తెలియజేయబడుతుంది, అన్యాయపు తీర్పు. ఒకటి, కొరడా దెబ్బలు ఇచ్చారా, సిలువ శిక్ష ఇవ్వకూడదు. సిలువ శిక్ష ఇచ్చారా, కొరడా దెబ్బలు ఇవ్వకూడదు. యేసు ప్రభుకి 2 అనుగ్రహించబడింది. ఎందుకు తెలుసా? లేఖనాలు నెరవేర్తానికి, మనకి స్వస్థత ఉండటానికి. మన నిమిత్తమై ఆయన నలగొట్టబడ్డాడు, వెర్రగొట్టబడ్డాడు, ఆయన ఈపంతా దొన్నబడింది. ఇందుకొరకు ఈ మాట ఒకసారి గ్రహించుకోండి. ఈరోజు చాలామంది మిమ్మల్ని ప్రార్థన చేయమంటే, నేను ప్రార్థన చేస్తే తండ్రి వింటాడంటారా? నేను స్వస్థత అడిగితే తండ్రి స్వస్థత ఇస్తారంటారా? నాకు స్వస్థత కలుగుతుందంటారా? ఈ మానసిక ఆందోళన ఆగుతుందంటారా? నా జీవితం బాగుపడుతుందా అని నేను నమ్మాలా అనే ప్రశ్న మీకు ఉంటే, హియర్ ఇస్ యువర్ ఆన్సర్. యేసు ప్రభు కొరడా దెబ్బలు పడతా ఉంటే తండ్రి చూస్తూనే ఉన్నాడండి. చూస్తున్నాడా లేదా? ఏమైనా చేశాడా? నా కొడుకుని కొట్టకండి అని ఆపాడా? ఏ అనుకుంటున్నాడు? ఒక్క అక్కర్లేదు. ఆయన నాచకరందరూ ఊదితే చాలు అంట, ఎర్ర సముద్రం పాలైందంట. ఏ ఒక అని అంటే చాలదా? అయిపోయి ఉండేవారు కదా వాళ్ళు అందరూ. వై? ఇందుకు ఆయన ప్రియ కుమారుడు అలాగ రక్తం ముద్దగా మారుతా ఉంటా మౌనంగా చూస్తా ఉన్నాడు. యు నో వై? మీ కొరకే, నీ కొరకే, ఫర్ యూ. ఎందుకంటే ఆయన గాయాలు పొందుతనే కానీ నా బిడ్డలకు స్వస్థత ఉండదు. వీరు నా బిడ్డలకు మారతం మాత్రమే కాదు, కానీ నా బిడ్డలు స్వస్థపరచబడిన వారు ఉండాలి. నా బిడ్డలు పరిపూర్ణంగా ఉండాలి. నేను నా బిడ్డలను చేసుకున్నప్పుడు ఎలా ఉన్నారో అలా ఉండాలి. ఇంకా ఎడ్లు రక్తము, గొర్రెల రక్తము వారు ప్యాచ్ వర్క్లు చేస్తాం కాదు. దే హ్యావ్ టు బి రిస్టోర్డ్. వారికి నేను అనుగ్రహించిన స్థానానికి వారు రావాలి. వారు నేను చేయబడిన రీతిగా జీవించాలి. నా బిడ్డ అంటే నా బిడ్డలాగా బ్రతకాలి. అడుక్కున్నోళ్ళలా కాదు, బానిసగా కాదు, బంధించబడిన వారుగా కాదు, కురుగుదల్లో జీవించేవారుగా కాదు, నిరుత్సాహంలో ఉన్నవారు కాదు, కట్టబడిన వారుగా కాదు. నా బిడ్డ అంటే నా బిడ్డలాగా ఉండాలి. అది తండ్రి ఆశ మీ పట్ల. ఇఫ్ యు వాంట్ టు నో వై. తండ్రి మన కొరకు ఆయన ప్రియ కుమారుడు ఆయన కొట్టబడతా ఉంటే చూసిన తర్వాత ఇందుకు మనకి స్వస్థత వస్తానికి, దట్ ఈస్ ప్రవచనం, అది వాక్యం, ద వర్డ్ ఫర్ యువర్ విక్టరీ. మీకు స్వస్థత వరకు నిర్ణయించిన తర్వాత మీరు అంటున్నారు, తండ్రి నన్ను స్వస్థపరుస్తావా? నన్ను స్వస్థపరచగలిగిన శక్తి ఉందా? నాకు స్వస్థత అనేది వస్తుందా? కెన్ యూ హీల్ మీ? ఎవడు అంటాడు, నా బిడ్డ రక్తం మొత్తగా మారుతుంటా చూస్తా ఉన్నాను. అయ్యా నువ్వు స్వస్థపడతాం వరకు కుదురుతుందా ఏంటి? అడుగు, నా ప్రియ కుమారుడు నామల్ని అడుగు. ఎందుకంటే ఆయన పొందాడు నీకు దెబ్బలు. ఆయన నామల్ని అడుగు, నీకు వెంటనే వస్తుంది. ఇఫ్ యూ బిలీవ్ యూ విల్ గెట్. దేవుడి శక్తి లేక కాదండి, మీకు విశ్వాసం లేక. ఈరోజు చాలామంది నా జీవితం అయిపోయింది అంటున్నారు. Why should I trust God? And that is your biggest failure. That is your biggest mistake. If you say, why should I trust God? You can never trust God.
అనాలి, దేవా నీవు మాత్రమే దిక్కయ్యా. నా ప్రార్థన ఎప్పుడు ఇదే ఉంటుందండి, దేవా నువ్వు మాత్రమే దిక్కు. నువ్వు స్వస్థపరచకపోతే ఎవరు స్వస్థపరుస్తారయ్యా? నీవు మాత్రమే చేయగలుగుతావు, నీకు మాత్రమే సాధ్యము ప్రభువా, నేను నమ్ముచున్నానయ్యా. దట్ ఇస్ అ ప్రేయర్. యేసు రక్తము చిందించబడినప్పుడు ఆయన గాయాల ద్వారా మనకి స్వస్థత అని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకా మార్పు లేదు, అక్కడ మార్పు లేదు. దేర్ ఇస్ నో టూ వేస్. ఆయన గాయాల ద్వారా స్వస్థత అనేటప్పుడు ఆయనకి చిందించిన రక్తము, ఆయన ఈపు ద్వారా పొందిన రక్తము మనకు స్వస్థత నెంబర్ 1. రెండోది, ఆయన తలపైన ముళ్ళ కిరీటం పెట్టారండి. ముళ్ళ కిరీటం అనేటప్పుడు మనం ఏదో ఎండిపోయిన కిరీటాన్ని పెట్టినట్టుగా విజువలైజేషన్లో చూస్తాం. కాదు. దట్ వాజ్ అ ఫ్రెష్ కట్అవుట్. ఎందుకంటే ఎండిన దాన్ని చుట్టగలమా? లేదు. పచ్చిగా ఉంటాయి చూడండి, షార్ప్గా. అంతెందుకు ఒక రోజ్ ఫ్లవర్ పీకుతానికే ఈ చిన్న ముళ్ళు గుచ్చుకుంటాను, అయ్యో నొప్పి అంటాం. చాలామంది ఇంట్లో రోజెస్ ఉంటాయి, నా దగ్గర కూడా బోల్డ్ ఉంటాయి, ఇన్ని వస్తాయి. కానీ చెయ్యి పెట్టాలంటే ఆలోచిస్తాను, ఎందుకు తెలుసా? అది గుచ్చుకుంటుందిరా పక్కన. అది సిజర్తో సిజర్ తీసుకొచ్చి కట్ చేసి తెద్దాం కావాలంటే. కానీ ఆయనకి పెట్టింది ఎలాంటివి తెలుసా? ఒక్కొక్కటి 2 ఇంచ్ 3 ఇంచ్ ముళ్ళులంట. అవి విషం అంట. విషపు ముళ్ళులు అలాగ దించారంట. దించినప్పుడు ఏముంది తెలుసునా? ఆయన ముఖమంతా రక్తము, ఆయన కళ్ళు కనబడతలే. ఆ ఎక్స్పీరియన్స్ మీకు కావాలంటే కొన్నిసార్లు నూనె తీసి తల మీద వేసినప్పుడు చూడండి, కంట్లోకి వెళ్ళిపోతుంది నూనె. కనబడుతుంది సరిగా? కనబడదు. వెంటనే స్నానం చేసుకోవాలనిపిస్తుంది. కానీ ఆయనకి ఏం కనబడతలే, అంత రక్తం తల నుండి కాలు వరకు రక్తం. కారణం ఏంటి తెలుసా? ఒక మనిషి ఆశీర్వదించబడాలన్నా శపించబడాలన్నా చేయి పెట్టేది ఎక్కడ తెలుసా? ఆశీర్వాదం శాపం ఉండేది ఎక్కడ తెలుసా? తల మీద. బ్లెస్సింగ్, ఆశీర్వాదం కావాలంటే అడుగుతారు, తల మీద చేపెట్టండి అంటారు. శాపం ఇస్తున్నాడంటే నీ చెప్పిస్తున్నాను అంటాడు. ఎక్కడికి ఇచ్చి? తల మీదకి. బికాస్ హియర్ ఇస్ యువర్ అనాయింటింగ్, హియర్ ఇస్ యువర్ బ్లెస్సింగ్, హియర్ ఇస్ యువర్ కర్స్. దేవుడు అంటున్నాడు, నీ శాపాన్ని విరుచుతానికి, నీ శాపాన్ని కొట్టివేస్తానికి, నీకు జీవము, నీకు ఆశీర్వాదం నా ద్వారంగా, నా వాక్కు ద్వారంగా, నా నిబంధన ద్వారంగా నీకు కలిగేది నీకు ఇస్తానికి ఐఎమ్ గెటింగ్ క్రష్డ్. నా రక్తం కారతంతో నీ శాపం అంతా కొట్టివేయబడుతుంది. ఈరోజు ఏ క్రైస్తవుడు చెప్పకూడదండి నేను శపించబడ్డానని. నో శాపం, ఏ శాపం పనిచేయదు. ఎందుకంటే నా యేసు తలపైన ఆ ముళ్ళ కిరీటం కొట్టబడింది, దింపబడింది, ఆ రక్తం కార్చబడింది, ఆయన వెల్ల చెల్లించాడు. ప్రతి మతం చెప్తుంది ఒకటి, ఏంటి తెలుసా? పాపానికి జీతం మరణం. ప్రాయశ్చిత్తం కావాలంటే రక్తం చెల్లించాలి. రక్తం చెల్లించాలని అందరు చెప్తారు, కానీ రక్తం చెల్లించింది ఒకడే, నా దేవుడు మాత్రమే. ఎడ్ల రక్తం, గొర్రెల రక్తం కాదు, దేవుడు తానే వచ్చే రక్తాన్ని చెల్లించాడు. ఈరోజు మన జీవితాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన తలపైన ఉన్న ప్రతి శాపము, ప్రతి కీడు, ప్రతి నష్టము, ప్రతి తెగులు కొట్టివేయబడటానికి దేవుడు ఈ లోకంలో దిగొచ్చాడండి. దేవుడు మనకి మన మనస్సును మార్చాలని, బానిస స్వభావం తీసివేసి బిడ్డల స్వభావంగా జీవించాలని. బిడ్డల స్వభావం అనేటప్పుడు దేవుని స్వరూపం చేయబడిన వారిని, దేవుని గుణగణాలు చొప్పున చేయబడిన వారిని, దేవునిలాగా చేయబడిన వారిని. అపవాది వచ్చి మనుషుడితో అబద్ధం ఆడాడు. ఏంటి తెలుసా? అవ్వతన్నాడు, నువ్వు ఈ ఫలము తిన్న రోజున నీవు దేవునిలాగా అయిపోతావు. పాప అవ్వకి తెలియలేదు ఆల్రెడీ తను దేవునిలాగా చేయబడిందని. ఎందుకంటే ఆదికాండం 1:26లో మన స్వరూపము చొప్పున, మన గుణగణాలు చొప్పున, లైక్ అస్, mankind, not just man kind, both male and female. ఇద్దరికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు, అవునా కదా? పురుషుడు మాత్రమే కాదు. ఒకసారి లెట్స్ గో టు 128, అక్కడికి చూద్దాం. మనుషుని చేసిన తర్వాత దేవుడు ఏమంటున్నాడు చూడండి. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు ఎవరిని ఆశీర్వదించాడంట? వారిని, ఆయనని కాదు, వారిని ఆశీర్వదించి 4 విషయాలు మనం చూస్తాం. 3 ముఖ్యమైనవి. ఒకటి అధికారం. ఏంటి చూడండి, మీరు ఫలించి. 3 మీరు చేయవలసింది, ఒకటి దేవుడు ఇచ్చింది మీకు. ఏంటంట? మీరు ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించి. ఈ 3 మీరు చేయాల్సింది. ఏంటి? మీరు ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించి. ఎంత విస్తరిస్తాం? ఈ స్థలం అంతా కాదు, భూమి అంతా దేవుడు మీకు ఇస్తే మీరంతా అండి స్వతంత్రించుకున్నారు. ఏంటంటే గజం కొరకు ఏడుస్తున్నారు, గజం వరకు కష్టపడుతున్నారు. దేవుడు అంటాడు, భూమే నీది, తీసుకో. ఎవడది అమ్మేది? దేవుడు ఇచ్చింది. కానీ మనుషుడు బానిసగా మారిపోయాడు. గాడ్ ఇస్ అగైన్, ఇట్స్ యోర్స్. నువ్వు ఫలించి, అభివృద్ధి చెంది, విస్తరించి ఏం కలిగి ఉండాలంట?
భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. దానిని లోపరుచుకొనుడి. హావ్ డొమినియన్. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడి. భూమి మీద పాకు ప్రతి జీవి. ఏ ఒక్క ఆప్షన్ లేదు అక్కడ. అంటే ఆకాశము, నేల, సముద్రం మూడింటిపైన దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. ఈరోజు మీరు దేవుని బిడ్డలైతే దేవుడు మీకు అధికారం ఇచ్చాడని నమ్మాలండి. ఎప్పుడైతే క్రీస్తు యేసు రక్తం ద్వారా మనం కడగబడి విమోచించబడుతున్నామో, ఆర్ మైండ్ షుడ్ చేంజ్. క్రీస్తు యేసుకి కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. అంటే మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించు. అది మీరు చేయాలి, దేవుడు చేసేది కాదు. దేవుడు అంటాడు, భూమి నీకు ఇచ్చాను, విత్తనం నీకు ఇచ్చాను, యూ నీడ్ టు డూ ఇట్. ఏది మీ జీవితంలో ఇట్ బేస్డ్ ఆన్ యువర్ ఐడియాలజీ. అందుకని అపవాది ఈ మనసును మారనోడు. ఈ మనసు మారితే జీవితం మారిపోతుంది. ఈ మనసు మారితే బ్రతుకు మారుతుంది. చాలామంది ఇక్కడ ఏముండదు, ఒట్టి పరలోకమే. దేవుడు అంటాడు, మరి ఇక్కడ ఏంటి దేవుడు చెప్పింది ఊరకనేనా? దేవుడు ఇచ్చిన నియమం ఏంటండి? దేవుడు ఇచ్చిన స్థానం ఏంటండి? నాకేమీ లేదు అంటున్నారు. దేవుడు యువక కాదు, మీరు పొందుకోక. మీ మనసు మారాలి ముందర. అదే రీతిగా ఆయన గాయాలు, ఆయన చేతుల్లో 2 చేతుల్లో మేకులు, ఆయన 2 కాళ్ళలో మేకులు, ఆయన డొక్కలో స్పీయర్తో పొడిచారు. మొత్తం చూస్తాం 5 గాయాలు, 6 తల, ఇంకోటి ఏంటి 7 ఈపి. ఈ 7 గాయాల ద్వారా రక్తం చిందించబడతాం. దట్ ఈస్ ఎవిడెంట్. ఆయన చేతుల్లో మేకులు పెట్టి కొట్టినప్పుడు రక్తం స్పిల్డ్. దట్ ఈస్ వాట్ ఇస్ ఎవిడెన్స్. చేతులు ఎందుకు? మన చేతులతో చేసిన పాపములు, మన చేతులతో చేసిన తప్పులు, మనం తెలిసి చేసింది. ఎవరు తెలియక చేయరు పాపం, అవునా? ఎవరన్నా పాపం తెలియకుండా చేస్తారా? ఎవరన్నా తెలియకుండా చంపేస్తారా? ఎవరన్నా తెలియకుండా వ్యభిచారం చేస్తారా? ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇట్స్ ఆల్ ద మైండ్. బట్ దెన్ ద యాక్షన్, విల్లింగ్ ఫుల్ యాక్షన్. తెలిసి చేసిన తప్పులు, పాపములు మనం చూస్తామండి. యేసు ప్రభు చేతుల్లో గాయాలు అనేటప్పుడు ఇంకొకటి కూడా సాదృశ్యం. తరాల నుండి ఈరోజు చాలా మందికి శాపాలు వస్తున్నాయి. తరాల నుండి ఎంతో మందికి కీడు వస్తుంది. ఏం చేస్తున్నారు తెలుసా? ఈ తరం నుండి ఈ తరానికి, ఈ తరం నుండి ఈ తరానికి, ఈ తరం. మీ ఇంట్లో ఎప్పుడైనా బాండ్లు తీసుకున్నారా? తరాలు డాక్యుమెంట్లు తీసుకున్నారా? ఎలా తీసుకుంటారా? అలా పెట్టు అంటారా? జాగ్రత్తగా చేత్తో పట్టుకుంటారు. దెర్ ఆర్ సో మెనీ కర్సెస్ ఇన్ యువర్ హ్యాండ్స్ విచ్ ఆర్ ఫ్రమ్ ద అన్రైచియస్. కానీ దేవుడు అంటున్నాడు, నా చేతుల్లో గాయాలు కొట్టబడినప్పుడు, నా చేతుల నుంచి రక్తం చిందించబడినప్పుడు నీ శాపం అంతా తుడిచివేయబడింది. నీకు రావాల్సింది ఇట్స్ బికమింగ్ రైట్ఫుల్లీ యోర్స్ వితౌట్ ఎనీ కర్స్. ఇట్ ఇస్ జస్ట్ అ బ్లెస్సింగ్. ఆయన కాల్లో గాయాలు అనేటప్పుడు ఇప్పుడు కూడా చరిత్రకారులు, హిస్టోరియన్స్, సైంటిస్టులు, ఆర్కియాలజిస్ట్ వారు అమేజ్ అయ్యేది ఏంటంటే, కాల్లో అనేక చిన్న ఎముకలు ఉంటాయండి, ప్రతి దానికి లింక్. కానీ అక్కడ మేకు పెట్టి అక్కడ చూసుకున్నారా? ఎముక మీద తగలకూడదు, కాళ్ళలోనే దిగాలి అని ఏమైనా చూస్తున్నారా? నేరే కాలు మీద కాలు పెట్టారు, వేసారు, కొట్టుకుని పోయారు. కానీ అద్భుతం ఏంటి తెలుసా? ఒక్క ఎముక కూడా విరగలేదు. ఆయన దేహంలో ఏ ఒక్క ఎముక కూడా ఎరగలేదంట. ఆయన ఈపి ఎరగొట్టారు అనుకుంటాం, దున్నారు అనుకుంటాం, కానీ ఎముక ఎరగలేదంట. మాంసం చేల్చబడింది. మాంసం చేల్చబడటానికి దేవుడు అనుమతించాడు, ఎముక ఎరగబడతానికి అనుమతించలేదు. కారణం ఏంటి? ఆయన అన్ని విషయంలో నలపబడ్డాడు, ఎరగొట్టబడ్డాడు, చిత్తకొట్టబడ్డాడు. ఆయన గాయాలు, కానీ ఎముక ఎరగల. కారణం ఏంటి? ఇఫ్ యు వాంట్ టు నో ద రీజన్, దిస్ ఇస్ ద రీజన్. యేసు ప్రభు బలిగా వచ్చాడండి. బలి, శిలువ మీద చేసిన కార్యం ఆయన బలి ఇవ్వాల్సి వచ్చినప్పుడు గొర్రె పిల్లని యాజకుడి దగ్గర తీసుకొస్తారు. యాజకుడు పరీక్షిస్తాడు, ఆ గొర్రెలో ఏమైనా లోపం ఉందా, అది కుంటిదైనను, కాలు ఇరిగిందైనను, ఏదైనా భాగం చెడిందైనను అంటే రిజెక్టెడ్ ఫర్ ద సాక్రిఫైస్. ఎముక ఇరుగుతే ఎట్టి పరిస్థితుల్లో బలి ఇస్తానికి అనుమతి లేదు. యేసు ప్రభు శిలువ మీద బలిగా మరణిస్తున్నాడు. ఆయన దేహంలో ఏ ఒక్క భాగం ఇరిగినా కూడా హీఈస్ నాట్ ఫిట్, క్వాలిఫైడ్ టు బి ద సాక్రిఫైస్. నేను ఇలాగ అనుకుంటా, యేసు ప్రభు అన్ని గాయాలు, అంత రక్తం, అంత వేదన, అంత ఏడుపు. డోంట్ ఎక్స్పెక్ట్. ఈరోజు చాలా మంది యేసు ప్రభు దేవుడు కదండి, వాళ్ళు కొడతా ఉంటే అలా తీసుకుని ఉంటాడు. అవునా? ఎక్కడ మీ కాలు మీద ఆ జిమ్మి దగ్గర వెయిట్ ఉంటుంది, తీసి కాలు మీద వేసుకుని చూడండి, బట్టను వేల మీద వేయండి, అదే నడుస్తారు. అదే మేకులు తీసి కొడితే ఏం లేదు కొట్టుకుంటావా? ద పెయిన్, హీ వాజ్ జస్ట్ లైక్ యూ అండ్ మీ. వేదన, నొప్పి. కానీ తండ్రి చూడండి, సొంత బిడ్డ అలా ఏడుస్తున్నా కూడా
మౌనంగా ఉన్నాడు. కానీ అదే సమయంలో ఆయన దేహంలో ఏ ఒక్క ఎముక ఇరుగుతాను కూడా అనుమతించలే. ఎందుకంటే యేసు చేసే కార్యము పరిపూర్ణం అవ్వాలని, మనకి విమోచన కార్యము సిద్ధపరచబడాలని, ఈరోజు మన సమాధానంతో, సంతోషంతో, సుఖముతో జీవించాలని నేను ఇలాగ అనుకుంటానండి. ప్రతి రాత్రి పడుకున్నప్పుడు, దేవా ఈ రాత్రి నేను పడుకుంటున్నానంటే సమస్యలు ఏం లేవయ్యా, సమస్యలు అంతా లైట్, ఎన్ని పోరాటాలు రాని, యుద్ధమే రాని, లోకమే తరగని లైట్, పడుకున్నదో ప్రశాంతంగా పడుకుంటా. ఎందుకంటే నా దేవుడు ఉన్నాడు. కానీ దేవా నీ తల మీద కానీ ముళ్ళ కిరీటం పెట్టుండకపోతే, నువ్వు మాత్రం గాయాలు పొందుండకపోతే ఈరోజు ఆయన్ని నేను భరించి ఉండాల్సిందయ్యా. పాపం అనే భయము, కీడనే భయము, శాపం అనే భయము, వీటితో పడుకోవాల్సి వచ్చేది. కానీ నువ్వు ఉన్నావు కాబట్టి, నువ్వు చేసిన కార్యం కాబట్టి నా యేసే చూసుకున్నాడు అన్నీ అని. ద బ్లడ్ హ్యాస్ పేడ్ ద ప్రైస్ అని చెప్పుకుంటా సుఖంతో పడుకుంటా. ఎందుకంటే వెల చెల్లించబడింది. నా యేసే వెల చెల్లించాడు. ఎవడొచ్చి అడుగుతానికి అధికారం లేదు. చెల్లించబడిన దానికి మరలా చెల్లించిన అధికారం ఎవరికైనా ఉందా? నా దేవుడు ఆల్రెడీ చెల్లించాడు అండి. నాకు కావాల్సిన సంపూర్ణ విడుదల, విమోచన, స్వస్థత, ఆనందము, సమాధానం యేసు ద్వారంగా తండ్రి నాకు అనుగ్రహించాడు. ఐ బిలీవ్ దాట్. ఆ ధైర్యం, నిశ్చయిత ఉంటే మీ జీవితంలో పోరాటాలు ఉంటాయి, ఉండమని కాదు. ఇక్కడ ధైర్యం ఏంటంటే గాడ్ హెస్ ఆల్రెడీ హ్యాండిల్డ్ ఇట్. నాకు ధైర్యం, నాకు అధికారం ఉంది. 3 విషయాలు: దేవుని వాక్, యేసు నామము, యేసు రక్తము. ఈ 3 నాకు ఉన్నంత వరకు నాకు భయం లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ మీ, నన్ను బట్టి కాదు, నా దేవుని బట్టి, ఆయన చేసిన కార్యాన్ని బట్టి, ఆయన ఇచ్చిన విమోచన విడుదలను బట్టి. యేసు ప్రభు ఆయన చేసిన కార్యాలు చూస్తే, ఆయన రక్తం చిందిన ప్రతిసారి, ఆయన తల, ఆయన వీపు, ఆయన ముఖము, ఆయన గాయాలు. ఈ మాట ముగిస్తున్నాను. ఆయన డొక్కలో పొడగబడిందంట. చివరిగా ఆయన డొక్కలో పొడగబడింది. ఇందుకు అది కూడా చేయబడాల్సిన అవసరము ఎందుకు? అప్పటికే కావాల్సినంత రక్తం చిందించబడింది కదా. గాడ్ మేడ్ షూర్ దెర్ ఇస్ నాట్ ఈవెన్ డాట్ ఆఫ్ బ్లడ్ లెఫ్ట్ ఓవర్. ఒక్క రక్తపు చొక్క కూడా ఎక్స్ట్రా ఉందని నిరూపించడానికి, లేదని నిరూపిస్తానికి దేవుడు అన్నాడు, డొక్కలో కూడా పుడుచుకోండి అయ్యా. ఆ డొక్కలో పుడిస్తే అప్పటికే గుండె పగిలి నీరు రక్తంగా మారి ఉన్నదంతా కూడా బయటకు వచ్చింది. ఈరోజు పరలోకంలో చూస్తే ప్రతి దేహము పరిపూర్ణంగా ఉంటుంది. ఈరోజు మనం ఈ లోకంలో కుంటి జీవితం అన్నా, గుడ్డి జీవితం అన్నా, చేతులు లేని పరిస్థితి అయినా, ఎటువంటి దేహమైనా పర్వాలేదు. ఎందుకంటే ఆ మహిమ శరీరం వచ్చేటప్పుడు, ఆ మహిమ శరీరము ఇట్ ఇస్ సూపర్ న్యాచురల్, నో బ్లెమిష్, ఏ లోపం లేదు, సూపర్ న్యాచురల్. కానీ ఒకటి గమనించండి, పరలోకంలో ఒకరికి లోపం ఉంటుందంట, అది యేసు ప్రభువుకు మాత్రమే. కారణం ఏంటి తెలుసా? నిబంధనకి సాదృశ్యం. ఆ గాయాలు నిబంధనకి ప్రైస్ పేమెంట్. ఆ గాయాలు ఉన్నంత వరకు ఆ నిబంధన ఉంది. అందుకని తోమనే నమ్మనంటే ఇదిగో నా గాయాల్లో వేలు పెట్టి చూడు. మహిమ శరీరమే కానీ గాయాలు, ఆ గాయాలు అలాగే ఉన్నాయి యేసుకి. ఎందుకు? ఇంకో మాటలో చెప్పాలంటే, ఆయన లోపం కలిగిన వ్యక్తిగా మారి మనము మహిమ శరీరం కలిగిన వారిగా మార్చాడండి. అర్థమైందా? హీ హాస్ డన్ సో మచ్. అండ్ వాట్ ఈస్ యువర్ ఫియర్స్? ఇంకా భయం దేనికి? ఇంకా దిగులు దేనికి? ఇంకా జీవితంలో ఏంటి ఆ వేదన, ఆందోళన? మనుషులకు భయమా? చీకటి ప్రభావానికి భయమా? చేతకాని తనకని భయమా? మీరు చేసిన పొరపాట్లు, తప్పులకి భయమా? నిబంధన చేసిన దేవుడు ఉన్నాడండి. హి హస్ సెట్ యు ఫ్రీ. దేవుని వాక్యం ఒకటే ఉంది, ఒక్కరికి మాత్రమే అధికారం ఉంది స్వతంత్రపరుస్తానికి. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తేనే కానీ నిజంగా మీరు స్వతంత్రులు కానేరరు. అంటిల్ ద సన్ సెట్స్ యూ ఫ్రీ యూ కెన్ నెవర్ బీ ఫ్రీ ఇండీడ్. నిజమైన స్వతంత్రత ఉండదు. ఈరోజు ఇంకా మీరు బంధించబడిన వారు ఉన్నారంటే అపవాది మీకు చెప్పే అబద్ధం. ప్రారంభంలో చెప్పాను కదా, ఐఎమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. పునరుద్ధాన శక్తి నాలో ఉంది. పునరుద్ధానపు కార్యాలు నాలో జరుగుతాయి. పునరుద్ధానుడైన దేవుడు నాలో ఉన్నాడు. పునరుద్ధానుడైన బలము నాలో ఉంది. జ్ఞాపకం చేసుకోండి, మనుషుని దేవుడు విమోచిస్తానికి కొనుక్కున్నది దేవుడే, వెల చెల్లించింది దేవుడే, వెల దేవుడే. అర్థమవుతుందా? పేమెంటే యేసు, పేయర్ గాడ్, తండ్రి కొనుక్కుని చేసుకుంది తండ్రి సొత్తు. ఈ అందుకనే మనం దేవుని బెటర్గా మార్చబడుతున్నామండి. ఈ సమయంలో దయచేసి మన తలలు వంచి ఒక చిన్న ప్రార్థన చేయండి. మీరు దేవుడు మీతో మాట్లాడారని మీరు నమ్మితే
ప్రార్థన చేస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు మీ కొరకు చేసిన కార్యాలు మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారైతే, యేసు మీ కొరకు చేసిన కార్యాలను మీరు నమ్ముతున్నారంటే చెప్పండి, ధైర్యంగా చెప్పండి. దేవా, నా కొరకు బలైనేసే నీకు వందనములయ్యా. నీ గాయాల్లో నాకు స్వస్థత ఉంది, నీ రక్తంలో నాకు విమోచన ఉంది, నీ రక్తంలో నాకు విడుదల ఉంది. ఐ బిలీవ్ లార్డ్, నేను నమ్ముతున్నానయ్యా. సమర్పించుకో, దేవుని చేతులకు సమర్పించుకో. నిబంధన చేయబడిన వారిగా జీవిద్దామండి. కల్వరిలో చూపించిన ఆ ప్రేమ కొరకు వందనములయ్యా. తండ్రి, నీ ప్రియకుమారుని సిలువెక్కిస్తున్న ద్వారా నన్ను కనబరిచావయ్యా. నువ్వు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నావు కనబరిచావయ్యా. ఈరోజు మేము నీ బిడ్డలుగా జీవించాలని, మేము స్వతంత్రత కలిగిన వారికి జీవించాలని, మేము నిత్య జీవ వారసులుగా జీవించాలని నువ్వు ఆశపడుతున్నావు తండ్రి. వందనములయ్యా. మమ్మల్ని ఏరుకున్నావు నీవు, కోరుకున్నావు నీవు. అర్హత ఉందని కాదు, యోగ్యత ఉందని కాదు, కానీ నీ బిడ్డలమని అయ్యా. నీ ప్రేమ ఎంతో గొప్పదయ్యా. నీకు వందనములయ్యా. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో నీ ప్రేమ రుచి చూడాలయ్యా. క్రీస్తు శిలువలో చేసిన కార్యాన్ని బట్టి వారి జీవితంలో ఏంటో గ్రహించుకోవాలయ్యా. పునరుద్ధాన శక్తి వారిలో ఉండాలయ్యా. వారిలో కార్యం జరిగించాలయ్యా. You have given us the power, Lord. You have given us the dominion, Lord. You have given us the authority, Lord. నీ వాక్కునిచ్చావయ్యా. నీ వాక్కు చాలయ్యా. భూమి ఆకాశం గతించిన నీ వాక్కు గతించదు ప్రభు. నమ్ముతున్నామయ్యా. యేసు నామం అన్ని నామం కన్నా పైనామంగా హెచ్చబడింది. యోగ్యుడు యేసు, యేషువా మసీయా, మమ్మల్ని విమోచించువాడు, దేవుడు రక్షణ అయి ఉన్నాడు అని కనబరుస్తూ మా జీవితంలో సంతోష సమాధానాన్ని అనుగ్రహించి ధైర్యముతో జీవము చేసే నామాన్ని బట్టి నీకు వందనములయ్యా. రక్తం, ద బ్లడ్ హస్ పేడ్. నీ రక్తమయ్యా అన్ని పాపములకి విమోచన, అన్ని గాయాలకి స్వస్థత, అన్ని జబ్బులకి స్వస్థత. ఆల్ పవర్ఫుల్ లార్డ్. నీ రక్తము విడిపించలేని బంధకం అంటూ ఏది లేదో, నీ రక్తము స్వస్థపరచలేని వ్యాధి అంటే ఏది లేదో. దేవా, నీ రక్తము మమ్మల్ని కప్పితే మాకు జయమేనయ్యా. నీ రక్తము మా మీద ఉంటే మాకు సమాధానమేనయ్యా. నీ రక్తము మా మీద ఉంటే మేము సుఖంగా పడుకోవచ్చయ్యా. నీ రక్తము మా మీద ఉన్నంత వరకు వీఆర్ గ్యారంటీడ్ లార్డ్, నో డెవిల్ కెన్ అటాక్ us. ఏ మరణ దూతన దాటిపోవాల్సిందేనయ్యా. నీ రక్తంతో మమ్మల్ని అభిషేకించి
నీ ఆత్మతో మమ్మల్ని నింపు, నీ అగ్నితో మమ్మల్ని కాల్చు, నీ సొత్తైన ప్రజలుగా మమ్మల్ని జీవింపజేయ్యా. పరిశుద్ధ ప్రేమ తండ్రి, నీ సన్నిధి బలంగా ఇచ్చావయ్యా, మాకు వందనాలయ్యా. మేము ఇక్కడికి వస్తాం గొప్ప కాదు, త్యాగం కాదయ్యా, నువ్వు మా మధ్య ఉంటావు, మా మధ్య కార్యాన్ని జరిగిస్తావయ్యా. అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని బలపరచు, ధైర్యాన్ని దయచే, నిశ్చయత దయచే. నీ కృపతో, నీ తోడుతో, నీ కనికరంతో నడిపించు. ప్రతి కీడును దూరపరచు ప్రభా. నీలోన ఆనందము, నీలోన సంతోషము, నీలోన సమాధానం దయచే. నీ రక్తం ద్వారా విమోచించబడిన వారిగా జీవించే కృపణ దయచే. ఇంకను దేవా, ఈరోజు ఇక్కడ రక్షణ పొందని వారిని చూడయ్యా. నిన్ను సొంత రక్షణగా అంగీకరించిన వారిని చూడు ప్రభా. వారితో నీ ఆత్మ మాట్లాడిందని నమ్ముతున్నాను ప్రభా. నీ ఆత్మ ఇంకా వారిని ప్రేరేపించాలయ్యా, వారిని ముట్టాలయ్యా, వారిని దర్శించాలయ్యా, వారిలో కార్యము జరగాలయ్యా. దేవా, ఇక్కడ ఎవ్వరూ ఇంకా పాప స్థితిలో బయటికి వెళ్ళకూడదు. విడిపించబడిన వారుగా, నీ రక్తం ద్వారా ముద్రించబడిన వారుగా, అభిషేకించబడిన వారిగా జీవించే కృపణ దయచి. దేవా, నువ్వు ఇచ్చిన నీ మాటలు నీ బిడ్డలుగా అందించుగా వారి హృదయంలో, వారి జీవితంలో కార్యం జరిగిస్తారు. నీ కొరకు రోషం కలిగిన వారుగా జీవించే జీవితంలో అనుగ్రహించి నిన్ను ఘనపరచు వారికి చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.